Hello students and parents, welcome back to Suresh Jwalji YouTube channel. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి అయితే అండ్ పేరెంట్స్కి అయితే అందరికీ ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్. ఇది దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 రౌండ్ 1 కౌన్సిలింగ్లో ఏకంగా 29,945 సీట్స్ అయితే సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా 29,945 సీట్స్ అయితే ఇక్కడ కేటాయింపులు అయితే జరిగాయి. సో ఇక్కడ ఇందులో ముఖ్యంగా ఏఐక్యూ ఆల్ ఇండియా కోటాలో 15%, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా కింద 27,292 ఎంబీబీఎస్ సీట్స్, అదేవిధంగా 4,068 బీడీఎస్ సీట్స్ అయితే మనకి కేటాయింపులు అయితే జరిగాయి. సో ఇక్కడ 27,292 ఎంబీబీఎస్ సీట్స్ ఆల్ ఇండియా కోటాలో, నెక్స్ట్ 4,068 బీడీఎస్ సీట్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నట్లు 2026 కౌన్సిలింగ్కి సీట్ మ్యాట్రిక్స్లో అయితే వెల్లడైంది. ముఖ్యంగా అయితే ఇక్కడ రౌండ్ 1 రిజల్ట్ల విషయంలో పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ అప్లోడింగ్లో టెక్నికల్ ఎర్రర్ రావడం వల్ల ఎంసీసీ రిజల్ట్ని అయితే రివైజ్ చేసింది. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందంటే 29,945 సీట్స్లో మార్పు ఉందా, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలి, అంతేకాకుండా తెలంగాణ స్టేట్ కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి, సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు విడుదలవుతుంది, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలియజేస్తాను. ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ ద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 రౌండ్ 1 కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తుంది. ఈ రౌండ్ 1 కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు ఎంసీసీ పరిధిలో ఉన్న ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ మొత్తం కలిపి 29,945 సీట్స్కి అయితే అలాట్మెంట్ అయితే జరిగింది. అంటే రౌండ్ 1లో సీట్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది స్టూడెంట్స్కి అయితే కాలేజ్ అలాట్మెంట్ జరిగింది. సో ఈ అలాట్మెంట్లో కేవలం సాధారణంగా గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే కాకుండా ఎంసీసీ పరిధిలోకి వచ్చే వివిధ ఇన్స్టిట్యూషన్స్ సీట్స్ అయితే కూడా ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా మనకి సీట్స్ ఎందులో ఉన్నాయంటే ముఖ్యంగా ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లో అలాట్మెంట్ వివిధ రకాల మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి సీట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఉదాహరణకి కొన్ని ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ పేర్లు చెప్తాను. దీంట్లో ముఖ్యంగా ఆల్ ఇండియా కోటా సీట్స్ విషయంలో ఇక్కడ ఎయిమ్స్, అదేవిధంగా జిప్మర్తో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఈఎస్ఐసి ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఎంసీసీ పరిధిలోకి వచ్చే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్. సో ఇవన్నీ మొత్తం టోటల్గా మనకి 29,945 సీట్స్ అయితే ఇక్కడ ఈ సంఖ్య కేవలం గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజ్ సంఖ్యగా భావించకూడదు. ఎందుకంటే ఎంసీసీ కౌన్సిలింగ్ పరిధిలో ఉన్న వివిధ యూజీ మెడికల్ సీట్స్కి సంబంధించి మొత్తం అలాట్మెంట్ అయితే జరిగింది. సో ఇక్కడ చాలా ముఖ్యమైన సంఖ్యలను అయితే గుర్తుంచుకోండి. సో దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ 2026-27 యూజీ కౌన్సిలింగ్కి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం చూసుకుంటే 15% ఆల్ ఇండియా కోటా. ఎంత పర్సెంట్ ఉందండి ఇక్కడ? 15% ఆల్ ఇండియా కోటా కింద అయితే ఉంది. సో దీంట్లో మొత్తంగా మనకి ఎంబీబీఎస్లో మనకి 27,292 సీట్స్, బీడీఎస్లో 4,068 సీట్స్. అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా దేశవ్యాప్తంగా ఎలిజిబుల్ నీట్ క్యాండిడేట్స్కు ఈ సీట్స్ కోసం కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆల్ ఇండియా అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటాకి అయితే సంబంధం ఉండదు. సో ఆల్ ఇండియా కోటా వేరు, స్టేట్ కోటాకి ఇది భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధారణంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ స్టేట్ కోటా సీట్స్కి సంబంధించి రెస్పెక్టివ్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ నిర్వహిస్తుంది. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఎంసీసీ నిర్వహిస్తే, స్టేట్ కోటా అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ ఈ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తుంది. మన తెలంగాణలో చూసుకుంటే స్టేట్ కోటా అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్. సో ఇక్కడ ముఖ్యంగా అఫీషియల్ వెబ్సైట్ చెప్తాను, KNRUHS కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్. సో ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంసీసీ రౌండ్ 1 రిజల్ట్ ఎందుకు రివైజ్డ్ అయిందంటే ముఖ్యంగా ఎంసీసీ రౌండ్ 1 రిజల్ట్ ప్రకటించిన తర్వాత
పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ వెరిఫికేషన్లో కొన్ని సమస్యలు ఎర్రర్స్ అయితే తలెత్తాయి. సో ఈ సమస్యల కోసం అయితే ఈ కారణం చేత ఎంసీసీ ఇప్పటికే ప్రకటించిన రిజల్ట్స్ని అయితే రివైజ్ చేసింది. అంటే స్టూడెంట్స్ రిజల్ట్ అనేది రివైజ్ అయింది కాబట్టి మొత్తం సీట్ అలాట్మెంట్ సంఖ్య తగ్గిపోతుందా అనే సందేహం కూడా రావచ్చు. కాబట్టి ఇలా కాదు. కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేటాయించిన మొత్తం సీట్స్ సంఖ్యలో మాత్రం మార్పు లేదని అయితే వెల్లడించింది. సో ఏదైతే 29,940 సీట్స్లో ఎలాంటి మార్పు లేదు. అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ సంబంధించి కొంత సరిచేసిన తర్వాత అబ్జెక్షన్స్ స్వీకరించిన తర్వాత ఫైనల్ రివైజ్ రిజల్ట్స్ని అయితే ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుందని ఇక్కడ క్లియర్గా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇప్పటికే రిజల్ట్ చూసిన స్టూడెంట్స్ వెంటనే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రివైజ్డ్ ఫైనల్ అలాట్మెంట్ రిజల్ట్ తప్పకుండా చెక్ చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ సమయంలో అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సిద్ధంగా ఉంచుకోవాలి. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అవ్వాలి, సో దీనికి సంబంధించిన అయితే ఇప్పుడు వివరంగా చెప్తాను. రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ డేట్ ఉంది ఇక్కడ, ముఖ్యంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పేపర్లో. సో దీంట్లో ముఖ్యంగా తుది అలాట్మెంట్ ప్రక్రియ అనంతరం ఆగస్టు 22 నుంచి ఆగస్టు 31 మధ్య సంబంధిత మెడికల్ ఆర్ డెంటల్ కాలేజ్లో రిపోర్టింగ్ జాయినింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 22 ఆగస్టు నుంచి 31 మధ్య కళాశాలలో చేరాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. సో అందువల్ల సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజ్ రిపోర్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ చూడాలి, అదేవిధంగా రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాలి, ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా రిపోర్టింగ్ డెడ్ లైన్ అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ ముఖ్యంగా 22 ఆగస్టు నుంచి 31 మధ్య రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ డెడ్ లైన్ మిస్ కాకుండా కాలేజీలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమవుతుంది, డెడ్ లైన్ మిస్ అయితే అంటే సీటుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ తప్పకుండా ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. అయితే ఇప్పుడు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ గురించి అయితే చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మన తెలంగాణ స్టూడెంట్స్కి అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఇది. సో తెలంగాణలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోటా అడ్మిషన్స్కు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎంసీసీ రివైజ్ షెడ్యూల్ ప్రకారం స్టేట్లో రౌండ్ 1 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 13th ఆగస్ట్ నుంచి 27th ఆగస్ట్ వరకు అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో 13th ఆగస్ట్ నుంచి 27 ఆగస్ట్ వరకు అయితే కొనసాగుతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ అంటే తెలంగాణలో కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఈ సమయంలోనే కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ స్టేట్ కోటాలో సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ కోటాలో రౌండ్ 1లో సీటు పొందిన స్టూడెంట్స్ ఆగస్టు 31 వరకు జాయినింగ్ అయ్యే అవకాశం ఉండేలా షెడ్యూల్ అయితే ఉంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆగస్టు 31లో చేరేందుకు అవకాశం ఉండాలి. సో రాష్ట్రాల నుంచి చేరిన అభ్యర్థుల వివరాలు పరిశీలించాలి. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ. అలాగే స్టేట్స్ నుంచి జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఇతర స్టేట్స్ నుంచి వారి వివరాలు అనేవి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. సో ఇక్కడ సెప్టెంబర్ 6 వరకు అయితే ఇతర రాష్ట్రాల నుంచి చేరిన అభ్యర్థుల వివరాలు అయితే పరిశీలన దానికి సంబంధించి సెప్టెంబర్ 6 వరకు అయితే సాగుతుంది. సో అందువల్ల తెలంగాణ స్టూడెంట్స్ మీ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్, కాలేజ్ రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఈ మొత్తం ప్రాసెస్ను కేర్ఫుల్గా ఫాలో చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తాను ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ స్టేట్ కోటా రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ప్రారంభిస్తుంది, సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు విడుదలవుతుంది, సో ఎప్పుడు విడుదల చేస్తారు, సీటు అలాట్మెంట్ రిజల్ట్ ఏ తేదీన వస్తుంది, ఇవన్నీ స్టూడెంట్ చాలా ముఖ్యమైన కీలక అంశాలు. ప్రస్తుతం సమాచారం ప్రకారం సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ త్వరలో వెబ్ ఆప్షన్స్ అయితే ప్రకటించబోతుంది. సో సీట్ మ్యాట్రిక్స్ కూడా అదేవిధంగా సీట్ అలాట్మెంట్కి సంబంధించిన డేట్స్ కూడా వెల్లడించాల్సి ఉంది. కాబట్టి అందువల్ల స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నోటిఫికేషన్ కోసం రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అంటే సాధారణంగా ఒక కాలేజ్ లిస్ట్ను ర్యాండమ్గా పెట్టడం కాదు. మీకు ఏ కాలేజీ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏ కాలేజ్ సెకండ్ ప్రిఫరెన్స్, ఏ కాలేజ్ మీకు థర్డ్ ప్రిఫరెన్స్, సో ఇది ముఖ్యం మనకి. అదేవిధంగా
మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు నచ్చిన కాలేజు, మీకు దగ్గరగా అందుబాటులో ఉన్న కాలేజు, సో అది టాప్ కాలేజ్ ఉందా, మీ ర్యాంకుకి ఏ కాలేజ్ అయితే సూటబుల్ అవుతుంది అనే విధంగా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఆర్డర్ని అయితే ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, సో దీంతో పాటు కాలేజ్ యొక్క లొకేషన్, క్లినికల్ ఎక్స్పోజర్, పేషెంట్ యొక్క ఇన్ఫ్లో ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీసు, మీ యొక్క ర్యాంకు మరియు కేటగిరీ వంటి ఫ్యాక్టర్స్ని అయితే పరిగణలోకి తీసుకొని ఆప్షన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఈరోజు వీడియోలో చేశాను. కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్, ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇచ్చుకోవాలి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఈరోజు క్లియర్గా వివరించడం జరిగింది. ముఖ్యంగా మీకు అసలు జాయిన్ కావాలనిపించని కాలేజెస్ని అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టకండి. మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టకండి. సో అదేవిధంగా తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటా, మరి ఇప్పుడు మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటా, అదేవిధంగా ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ అడ్మిషన్స్ కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్వీకరించింది. అంటే మేనేజ్మెంట్ కోటా కోసం అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిందని స్టూడెంట్స్ ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు త్వరలో, అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఇలాంటి స్టేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా సీట్ మ్యాట్రిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్స్ సంఖ్యను ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ మరియు ఎన్డిసి నేషనల్ డెంటల్ కమిషన్ అప్రూవల్ ఆధారంగా నిర్వహిస్తారు. సో దీన్ని ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యంగా ఎన్ఎంసి అదేవిధంగా ఎన్డిసి వీరిద్దరు ఈ అప్రూవల్ ఆధారంగా అయితే నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అందువల్ల వెబ్ ఆప్షన్స్ ప్రారంభించే ముందు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్స్ ఎంత, బీడీఎస్ సీట్స్ ఎంత, ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఇలాంటి అప్లికబుల్ ఫీ స్ట్రక్చర్ ఏంటి అనే వివరాలు అయితే సీట్ మ్యాట్రిక్స్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వెబ్ ఆప్షన్స్ ముందు మేనేజ్మెంట్ కోటా సీట్ మ్యాట్రిక్స్ని అయితే ప్రకటిస్తుంది. సో కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇక్కడ చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే ముఖ్యంగా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మిస్టేక్స్ చేయని మీరు ఏం చేయకూడదో చెప్తాను. సో అందరు ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ని అయితే బ్లైండ్గా కాపీ చేయకండి. సో కాలేజ్ గురించి తెలుసుకోకుండా ఆప్షన్స్లో పెట్టకండి. సో ఫీజు చెక్ చేయకుండా ప్రైవేట్ కాలేజెస్లో ఆప్షన్ పెట్టకండి. అదేవిధంగా కాలేజ్ యొక్క లొకేషన్, ట్రావెల్ డిస్టెన్స్ ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. సో క్లినికల్ ఎక్స్పోజర్, పేషెంట్ ఇన్ఫ్లో గురించి తెలుసుకోండి. అదేవిధంగా ఫైనల్ వెబ్ ఆప్షన్స్ రివ్యూ చేయకుండా సబ్మిట్ చేయకండి. సో ఇవన్నీ కామన్గా స్టూడెంట్స్ అందరు చేసే మిస్టేక్స్, కానీ ఇలాంటి మిస్టేక్ చేయకండి. అఫీషియల్ నోటిఫికేషన్ డేట్స్ను చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు అన్నీ పూర్తిగా దగ్గర పెట్టుకొని మీ వెబ్ ఆప్షన్స్ అనేది తెచ్చుకోవాలి. సో స్టూడెంట్స్ నా సజెషన్ ఏంటంటే నీట్ కౌన్సిలింగ్లో ర్యాంక్ ఒకటే కాదు మనకి సీటు డిసైడ్ చేసేది, చాయిస్ ఫిల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మంచి ర్యాంక్ వచ్చిన ఆప్షన్స్ తప్పుగా పెట్టి ఉంటే సో ఇక్కడ డిజైర్డ్ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం అనేది తగ్గిపోవచ్చు. అదే సమయంలో మీ ర్యాంకుకు రియలిస్టిక్గా ఉండే కాలేజెస్ను ప్రాపర్ ఆర్డర్లో పెట్టడం ద్వారా మంచి ఆపర్చునిటీ అయితే పొందవచ్చు. కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. దీంట్లో 3 ఫార్ములా చెప్తాను. ఒకటి డ్రీమ్, ప్రీమియం కాలేజ్. సో ఇక్కడ డ్రీమ్ కాలేజ్ లేదా ప్రీమియం కాలేజ్ అంటాం. మీకు అత్యంత ఇష్టమైన కాలేజెస్ని డ్రీమ్ కాలేజ్ లేదా ప్రీమియం కాలేజీలో పెట్టండి. సెకండ్ లిస్ట్లో మనకి రియలిస్టిక్ కాలేజెస్, అంటే మీ ర్యాంకు కేటగిరీ కోటా ప్రకారం రెస్పాన్సిబుల్ ఆప్షన్ అయితే పెట్టండి, దీన్ని రియలిస్టిక్ కాలేజెస్. అదేవిధంగా సేఫ్ ఆప్షన్, సీటు వస్తే మీరు నిజంగా జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్న కాలేజీని అయితే సేఫ్ ఆప్షన్లో పెట్టండి. అదేవిధంగా సో స్టూడెంట్స్ ఒకసారి మీ మొత్తం దీనికి సంబంధించి నీట్ యూజీ 2026 ఎంసీసీ రౌండ్ 1లో 29,940 సీట్స్ అయితే అలాట్మెంట్ జరిగింది. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఇష్యూలో కొంత కారణాల వల్ల, ఎర్రర్స్ వల్ల రిజల్ట్ ఈ పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ ఇష్యూ కారణంగా రౌండ్ 1 రిజల్ట్ అనేది రివైజ్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. అలాటెడ్ సీట్ సంఖ్యను మార్పు లేదని ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. ఆల్ ఇండియా కోటాలో సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 27,292 ఎంబీబీఎస్ సీట్స్, అదేవిధంగా 4,068 బీడీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. సో రౌండ్ 1లో సీటు పొందిన క్యాండిడేట్స్ ఫైనల్ అలాట్మెంట్ అనంతరం ఆగస్టు 22 నుంచి 31 ఆగస్టు మధ్యలో కాలేజీలో రిపోర్టింగ్, జాయినింగ్ విండో అయితే ఉంటుంది. సో తెలంగాణ స్టేట్ కోటా అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్టేట్ రౌండ్ 1 కౌన్సిలింగ్ అనేది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 నుంచి 27 మధ్య ఆల్రెడీ కొనసాగుతుంది. తెలంగాణ స్టేట్ కోటాలో సీట్ పొందిన క్యాండిడేట్స్ ఆగస్టు 31 వరకు జాయినింగ్ అయితే అవకాశం ఉంది. ఈ జాయినింగ్ డేట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 6 వరకు అయితే ఉంది.
అదేవిధంగా తెలంగాణ స్టేట్ కోటా కోసం వెబ్ ఆప్షన్స్, సీట్ మ్యాట్రిక్స్, అలాట్మెంట్ డేట్స్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు వెల్లడిస్తారు. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ అప్లికేషన్స్ ఇప్పటికే స్వీకరించబడ్డాయి. సో మేనేజ్మెంట్ కోటాలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్స్, సీట్ మ్యాట్రిక్స్ కోసం స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే గమనిస్తుంది. సో స్టూడెంట్స్ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్లో ప్రతి ఒక్క డేటు, ప్రతి ఒక్క ఆప్షన్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ర్యాంకుకు సరిపోయే కాలేజ్ని ప్రయారిటీ ఆర్డర్లో గవర్నమెంట్ ఫస్ట్, తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజు, తర్వాత బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా చాయిస్ ఫీలింగ్లో సీట్ మ్యాట్రిక్స్, అదేవిధంగా మరియు వెబ్ ఆప్షన్స్పై మరిన్ని డీటెయిల్స్ వీడియో కోసం సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ నీట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, మీకు మంచి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.